కొంతమంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, అన్నయ్యలు, అక్కలు వీళ్ళందరితో మాట్లాడా. వాళ్ళు అంటే ఎన్ఆర్ఐసే డిసైడ్ చేస్తారనేం లేదుగా. ఓవరాల్‌గా దేశంలో అందరూ ఓట్లేయాలి. దాంట్లో మెజారిటీ ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. అందులో రకరకాల ఇవుంటాయి. కైండ్ ఆఫ్ డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓటింగ్ మనలాగా గాదు. వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంటది. అది మనం ఒక వీడియో చేద్దాం. అయితే ఆహ్, కమలా హారిస్ యొక్క నెగెటివ్స్ ఏంటి? ట్రంప్ యొక్క నెగెటివ్స్ ఏంటనేది చూద్దాం. కమలా హారిస్ యొక్క నెగెటివ్స్ ఏంటంటే బైడెన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. మీకు అంతకుముందు కూడా ఉంది నెగిటివిటీ అండ్ దారుణమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకా పెరిగిపోయింది లాస్ట్ 5 ఏళ్ళు. దాన్ని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేకపోయారు. పోస్ట్ కోవిడ్ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ గత 5 ఏళ్లలో ఇంకా వరస్ట్‌గా ఉంది. దాన్ని ఏమాత్రం కూడా వాటిల్ని వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. ఒక సమర్థవంతంగా. ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం, డాలర్ యొక్క లెవెల్ దిగజారిపోవడం, వరల్డ్ వైడ్ అమెరికా అనేది మోస్ట్ డెవలప్డ్ కంట్రీ నుంచి అదిగో చైనా చూడు ఎంత బాగా డెవలప్ అయిందో అనే పొజిషన్‌కి వచ్చేసింది. సో ఇవి చాలా బిగ్గెస్ట్ నెగెటివ్స్, చాలా ఎక్కువ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి. ఇక పాజిటివ్స్ మనకి చూసుకుంటే బైడెన్ గవర్నమెంట్‌కి సంబంధించి రకరకాల ఆహ్, ఏవైతే ఈ పీపుల్ ఉంటారో, రకరకాల సొసైటీ నార్మ్స్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారో, వాళ్ళలో చాలా మందికి బైడెనే సేఫ్ ట్రంప్ కంటే అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. అది వాళ్ళకి బెనిఫిట్ అవుతూ వస్తుంది. బైడెన్ తర్వాత వచ్చినటువంటి కమలా హారిస్ చాలా జాగ్రత్తగా థింగ్స్‌ని డీల్ చేయగలుగుతారు. ఇన్నాళ్ళు గతంలో హిల్లరీ క్లింటన్‌కి అవకాశం ఇద్దామని వెళ్ళే టైంకే ఓడిపోయారు. ఈసారైనా సరే ఒక ఫీమేల్‌కి మనం అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక మెంటాలిటీ జనాల్లో ఉండడం అనేది వీళ్ళకి బిగ్గెస్ట్ పాజిటివ్. వాళ్ళ ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి అనేక అంశాలు వాళ్ళ పట్ల పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్‌కి ఉన్నటువంటి నెగెటివ్స్ ఏంటి? ఎలా అయితే బైడెన్ గవర్నమెంట్ అనేది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్‌లా ఫీల్ అయ్యారో, గతంలో కూడా ట్రంప్ గవర్నమెంట్‌ని కూడా ఫెయిల్యూర్ గవర్నమెంట్‌లానే ఫీల్ అయ్యారు. మీకు గుర్తుంటే అప్పట్లో ట్రంప్ గెలిచినటువంటి టైంలో ఎక్కువ ట్రంప్ గెలవడానికి కార్పొరేట్ సెక్టారే మెయిన్ కారణంగా ఉంటూ వచ్చింది. కార్పొరేట్ సెక్టార్ అనేది మాత్రమే గెలిపించింది ట్రంప్‌ని అప్పట్లో. కానీ ఇప్పుడు అట్లా గాదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సిట్యుయేషన్, బైడెన్ ఒక అసక్తతతో కూడినటువంటి ఒక లీడర్‌గా, ఆయన కింద వచ్చినటువంటి కమలా హారిస్ ఒక రోజేమో నేను బ్లాక్ వుమెన్ అని, ఒక రోజేమో నేను ఇండియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తినని, ఎన్ఆర్ఐనని ఈ కైండ్ ఆఫ్ హిపోక్రసీ చూపెట్టడం. హిపోక్రసీ అనేది చాలా దెబ్బతీస్తుంది ఆవిడని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌లో ఉన్నటువంటి పాలస్తీన్, గాజా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తున్న ముస్లిం కమ్యూనిటీస్‌ని, కంట్రీస్‌ని ఎఫెక్ట్ చేస్తున్న ఇజ్రాయెల్ వెనకాల ఉన్నది అమెరికా అని, అమెరికా ఫండ్స్ ఇస్తుందని అందరికీ తెలుసు. గత 5 ఏళ్లుగా ఇచ్చింది బైడెన్ గవర్నమెంట్. కానీ కమలా హారిస్ నా వెనకాల ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పుకోవడం. అంటే ఒక హిపోక్రసీ అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు జనాలు చాలా ఈజీగా దొరికిపోయేటువంటి మెంటాలిటీస్ కూడా కమలా హారిస్‌ని దెబ్బతీసేటువంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ట్రంప్‌కి ఎంత ట్రంప్ గతంలో వరస్ట్ పాలన ఇచ్చినా కూడా ఇదంతా కూడా ట్రంప్‌కి ఆఖరికొచ్చేసరికి, సరేరా ఉన్న వాళ్ళలో ట్రంపే బెటర్ రా నాయన. అంటే వరస్ట్ అయినా కూడా ఇంతకంటే వరస్ట్‌గా ఉన్నారు వీళ్ళు అనే ఒక ఫీలింగ్. అంటే రాజకీయ నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు మనకి ఎంత దౌర్భాగ్యం అంటే, ఇద్దరో ముగ్గురు మధ్య జరుగుతుంది పోటీ. వాళ్ళలో ఉన్న ఉన్న ముగ్గురులోనో, ఇద్దరిలోనో బెస్ట్‌ని సెలెక్ట్ చేసుకునేటువంటి దరిద్రగొట్టు బతుకులైపోయినాయి. ఆ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అమెరికాలో కూడా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ట్రంప్ ఏమని చేశాడంటే రాను ఏం చేస్తాడంటే ఇండియన్ కమ్యూనిటీని, హిందూ ఓట్ బ్యాంక్‌ని, ఎన్ఆర్ఐ ఓట్ బ్యాంక్‌ని, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువుల పట్ల జరుగుతున్న దాడిని ఖండించడం. వీటి వల్ల హిందూ ఓట్ బ్యాంక్‌ని, ఇండియన్ ఎన్ఆర్ఐ ఓట్ బ్యాంక్‌ని చాలా బాగా దగ్గర చేసుకున్నాడు. అట్లాగే నేను అధికారంలోకి వస్తే అంటే ఇతను చెప్పినటువంటి ఆఖరి అస్త్రం ఏంటంటే, అధికారంలోకి నేను గనక వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధాలు ఆపేసి ఆ ఫండ్స్ ఆపేస్తానన్నాడు. ఏం జరుగుతుందంటే మీకు గత 5 ఏళ్లుగా ఓ పక్క దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతున్న టైంలో మన డబ్బంతా తీసుకెళ్ళి ఇజ్రాయెల్‌కిచ్చో, ఇంకొకళ్ళకిచ్చో ఈ యుద్ధాల వ్యవహారాలు లేకపోతే జర్మనీ వార్‌లు ఈ కైండ్ ఆఫ్ ఈ ఈ ఈ ఇవన్నీ చేయటం వల్ల మన టాక్స్ పేర్లు ఎట్లా ఆలోచిస్తారు? ఆళ్ళు ఎన్ఐఆర్ఐ అవ్వండి, ముస్లిం అవ్వనివ్వండి, వాళ్ళు అసలు ఏ కంట్రీ నుంచైనా రానివ్వండి, అదే కంట్రీ నేటివ్ అమెరికన్ అవ్వండి, ఎట్లా ఆలోచిస్తాడు? నేను సంపాదిస్తున్న టాక్స్ పేయింగ్ మనీ నా ఎవ్రీ డాలరు నా దేశానికి ఉపయోగపడాలి లేదా నాకు ఉపయోగపడాలి. మళ్ళీ ఎళ్లి అక్కడెక్కడో యుద్ధం చేయడానికి ఉపయోగపడడం ఏంటి అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోకి అమెరికన్స్ ఈరోజు వచ్చారు. దాని మీద ట్రంప్ చాలా జాగ్రత్తగా గురి చూసి కొట్టాడు. నేనొస్తే యుద్ధాలు ఆపేస్తా. నిజం చెప్తున్నా, అబద్ధం చెప్తున్నాడో తెలీదు. చెప్పాడు. సో దాంతో కంప్లీట్‌గా ఎన్ఆర్ఐస్ గావచ్చు, మీకు లోకల్‌గా ఉండేవాళ్ళు గావచ్చు, అందరూ కూడా గంపగత్తుగా వెళ్లి ట్రంప్‌కే ఓటేసారు ఈరోజు అనేది మనకంతున్నటువంటి స్ట్రాంగ్ డేటా. సో మీకింకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకేదైనా పాయింట్స్ మిస్ అయ్యాననిపిస్తే మీరు క్లియర్‌గా కింద రాయండి చూద్దాం.